శ్రీకాళహస్తిలోని ఈటీసీ విస్తీర్ణ శిక్షణా కేంద్రంలో 2 రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులకు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరుతో కలిపి 9 జిల్లాలకు సంబంధించిన జీవనోపాధుల డిపిఎంలు, ఫారం ఏపీలు, ప్రాంతీయ స్థాయిలో చిరు ధాన్యాలకు సాగు, వాడకం తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిరు ధాన్యాల ప్రదర్శనకు 40 రకాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు శిక్షణ జరిగే తరగతులను నిర్వహించారు. ఈటీసీలోని బహిరంగ ప్రదేశంలో చిరు ధాన్యాలతో వంటకాలు ఏ విధంగా చేయాలో అవగాహన కల్పిస్తూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు వంటకాలను చేసి వాటి ఉపయోగాలను తెలియజేశారు. డిపిఎంలు, ఫామ్లు, ఏపీఎంలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా రైతులు చిరు ధాన్యాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. డిఆర్డీఏపీడీ శోభన్ బాబు మాట్లాడుతూ చిరుధాన్యాలు అత్యధిక పోషకాలు ఉంటాయని, తద్వారా ఆరోగ్య సిద్ధి లభిస్తుందని అన్నారు. చిరుధాన్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడం, చిరుధాన్యాల ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం, చిరుధాన్యాల సాగు ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయపడటం కోసం శ్రీకాళహస్తిలోని ఐటీసీ సెంటర్ నందు 9 జిల్లాలకు సంబంధించిన మహిళా రైతులతో ఈ చిరుధాన్యాల మేళా మరియు అవగాహన సదస్సు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిల్లెట్స్ బ్యాంక్ సీఈఓ విశాల్ రెడ్డి, అదనపు డైరెక్టర్ సరళ, ఈటీసీ ప్రిన్సిపల్ నాగపద్మజ, న్యూట్రిషన్ స్పెషలిస్ట్ హిమాంశు, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు వరకు కూడా 9 జిల్లాలకు సంబంధించిన ఎవరైతే మిల్లెట్స్కి సంబంధించిన ఉత్పత్తిదారులు రైతులు ఉన్నారు వారు, మరియు ప్రాసెసింగ్లో మరియు ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదిగినటువంటి సంఘాలలో ఉన్న మహిళలకి, అదేవిధంగా 9 జిల్లాలకు సంబంధించిన డిస్ట్రిక్ట్ లెవెల్ డిపిఎంస్, ఎఫ్పిఓకి సంబంధించిన ఏపీఎంస్, ఇక్కడ ఈరోజు రేపు జరిగేటటువంటి మిల్లెట్స్కి సంబంధించినటువంటి కన్సల్టెంట్ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్షాప్కి సంబంధించింది పెద్ద ఎత్తున నిర్వహించాలి అనేటటువంటిది మా గౌరవ సిఇఓ గారిని వాకాటి కరుణ గారు ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈ యొక్క వర్క్షాప్ని ముందుకు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఈ వర్క్షాప్లో మాకు మిల్లెట్ బ్యాంకుకి సంబంధించిన విశాల గారు అండ్ టీమ్ మెంబర్స్ టెక్నికల్ సపోర్ట్ అనేటటువంటి ఇవ్వటం జరుగుతుంది. వర్క్షాప్లో వచ్చినటువంటి విషయాలని బయటకు తీసుకొని దాన్ని బట్టి ప్రణాళికలను తయారు చేసుకొని ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతిలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనుకుంటున్నారో అది ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈ మిల్లెట్స్ వర్క్షాపు, ఈ మిల్లెట్స్లో ఉన్నటువంటి భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరూ కూడా మిల్లెట్ ఎంటర్‌ప్రెన్యూర్గా ఎదిగి వాళ్ళు దాని ద్వారా ఆదాయం పెంచుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలో ఉత్పత్తులు తయారు చేశారో ఆ ప్రోడక్ట్స్ని కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేయటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మనం చాలా విషయాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వ్యూ ఎలా ఉంది, వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు, ఈ మిల్లెట్స్కి సంబంధించిన ఎంటర్‌ప్రెన్యూర్ అనేటటువంటి విషయాలను కూడా మనం ఒకసారి ఇంటరాక్షన్ ద్వారా తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి అది కూడా మనం చక్కగా ఈ యొక్క సంభాషణ అనేటటువంటిది వాళ్ళు క్రమబద్ధీకరణలో ముందుకు వెళ్ళడానికి దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు అనిత. ఒంగోలు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, టంగుటూరు మండలం మల్లవరపల్లి గ్రామం నుంచి వచ్చాను సార్. ఈరోజు నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేస్తున్నాను సార్. ఏమేమిటి అంటే రవ్వలు, మిల్లెట్స్ తోటి రవ్వలు తయారు చేస్తాను, ఊదలు, అరికలు, సామలతోటి. ఎలా అంటే ఇది ఒక లాంగ్ ప్రాసెస్ సార్. ఒక 1 వీక్ ప్రాసెస్ ఉంటుంది ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా. ఆర్గానిక్ ప్రాసెసింగ్ సార్, కంప్లీట్గా కలరింగ్ లేకుండా మంచిగా నానబెట్టి మీరు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, హెల్త్ ఇష్యూస్ రాకుండా. దేశవాళీ ప్రోడక్ట్స్ తీసుకుంటాం. దేశవాళీ టెస్టింగ్ చేసేసి మనం ల్యాబ్ టెస్టింగ్ పంపించి రైతుల దగ్గర నుంచి నేరుగా తీసుకుంటాం. ప్రొడ్యూస్ చేసుకొని ఒరిగలు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ ఇలాంటివన్నీ రైతుల దగ్గర నుంచి మనం నేరుగా తీసుకొని చేస్తూ ఉంటాం. ఈ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తూ ఉంటాం. ఇలా మాల్ట్ తయారు చేస్తాను. కందిపప్పు నానబెట్టి వేయించి తిరగలు వేసిన పరిమితం ఉంటుంది, నూనె గానుగ నూనె ఉంటుంది. ఇలాంటివన్నీ నేను ప్రాసెస్ చేస్తూ ఉంటాను సార్. ఏ ప్రాసెస్ చేసినా కూడా నా థీమ్ వచ్చేసేసి ఆర్గానిక్ ప్రాసెస్, కెమికల్ లేకుండా ప్రాసెసింగ్ ఉండాలి. సెల్ఫ్ టైం ఎలా ఉంచుతాము దీన్ని కాన్సెప్ట్ మీద నేను తయారు చేస్తూ ఉంటాను సార్. ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్గా వీటి ద్వారా కేక్స్ అని, మిల్లెట్ కేక్స్ అని, బెల్లంతో, తేనెతోటి ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటాం సార్. పిఎంఈజీ నుంచి లోన్ తీసుకున్నాను సార్ కెనరా బ్యాంక్ ద్వారా. అది చాలా నాకు ఉపయోగపడింది. మిషనరీ కొనుక్కున్నాను, దాని ద్వారా ఒకటి తిరగలి మిషన్ తీసుకున్నాను సార్. అది గంటకి 10 kgs మాత్రమే తీసుకున్నాను.